జరిగింది. మళ్ళీ కూడా అన్ని జిల్లాల్లో కూడా రివ్యూలు పెట్టి ఎమ్మెల్యేలు మంత్రులు తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా మరి మీటింగ్ పెట్టుకొని నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. 26 జనవరి తర్వాత ఏదైతే హామీలు ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయో ఇండ్ల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ ఏదైతే రైతుకు ఎకరకు 6,000 ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా కోట్లాది రూపాయలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు అన్ని నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పే మరి కేటీఆర్ గారు కానీ అటు బీజేపీ పార్టీలు అన్నీ కూడా ఓర్వలేక అన్నీ కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకొని మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో మరి ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటారు. ఏదైతే జానమ్మ అక్కడ ఒక మహిళ మాట్లాడింది మాకు రాలేదని చెప్పేసి, ఆమెకు నిజంగా కూడా ఎలిజిబుల్ కాదు. వాళ్ళిద్దరు కొడుకులు కూడా వాళ్ళు జాబ్ చేస్తారు కాబట్టి దీనికి ఎలిజిబుల్ కాకుండా తెలుసో తెలియక ఏదో మాట్లాడితే దాన్ని బట్టి కేటీఆర్ హైలైట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం చెప్పిన విధంగా ఏదైతే హామీలు ఇచ్చినో తప్పకుండా అవన్నీ కూడా చేసి తీరుతుంది. శాసన మండలిలో చీఫ్ విప్గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి గారు, మా కల్వ సుజాత గారు వైశ్య ఫెడరేషన్ చైర్మన్, మధు గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఇంకా ఈ కార్యక్రమం లోపల చాలామంది పత్రికా మిత్రులు, సోషల్ మీడియా అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, చాలా విడ్డూరంగా ఉంది. నిన్న కేటీఆర్ మా రంగారెడ్డి జిల్లా లోపల షాబాద్లో ఒక మీటింగ్ పెట్టి చోర్ ఉల్టా కోత్వాల్కు దాటే అన్నట్టుగా దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఆడ ఒక కొత్త నాటకానికి తెరలేపిండు. శాసనసభలో నేను ప్రతి నియోజకవర్గానికి, కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లకు ఎన్ని కోట్లు వచ్చినాయి, కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్కి ఎన్ని కోట్లు వచ్చినాయి, హరీష్ రావు సిద్దిపేటకి ఎన్ని కోట్లు వచ్చినాయని ఇట్లాంటి పుస్తకాలు తీసుకొచ్చి శాసనసభలో నేను నియోజకవర్గాల వారిగా మినిమం 150 కోట్ల నుంచి 315 కోట్ల రూపాయల వరకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఖాతాలో పడ్డ డబ్బులని చదివినిపించిన శాసనసభలో. మీరందరూ కూడా చూసిర్రు, పత్రికా మిత్రులు మీరందరూ కూడా చూసిర్రు. చూసినా సరే ప్రజలను తప్పుదోవ పట్టియడానికి అని చెప్పి ఈ విధంగా తన వంగమాదితులను తీసుకొని మా రంగారెడ్డి జిల్లాను పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు అక్కడికి వచ్చి వీళ్ళు మీటింగ్ సిగ్గు శరం లేకుండా మీటింగ్ పెట్టడం అనేది చాలా బాధాకరం. ప్రతి నియోజకవర్గానికి, నా పరిగి నియోజకవర్గానికి ఉదాహరణకు చెప్తున్నా, కేటీఆర్ నీకు సవాల్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు చెప్పిన మాటలే నిజమైతే పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా. ఏ మండలానికి ఎన్ని కోట్లు ఇచ్చినాయో సాక్ష్యాధార ద్వారా రికార్డుతో సహా నేను అసెంబ్లీలో చెప్పినా, ఈరోజు కూడా చెప్తున్నా. మా యొక్క నాయకుల మందరం కూడా మీకు పుస్తకాలు చూపిస్తున్నాం. ఈ పుస్తకాల్లో గ్రామాల వారీగా, పేర్ల వారీగా, సంఖ్యాపరంగా ఏ గ్రామానికి ఎన్ని కోట్లు వచ్చినాయని చెప్పి సవివరంగా ఇచ్చినాం. 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినాం. మీలాగా చారానా 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 అని చెప్పి అస్సలు చారానా ఎగ్గొట్టే కార్యక్రమం మేము చేయలే. మీరు 2014 కానీ 2018లో కానీ ఏం చెప్పారు? ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం 1,00,000 రూపాయలు అని చెప్పారు. మీరు చేసిరా ఏకకాలంలో రుణమాఫీ? 2-3 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేసిర్రు, సగం మందికి ఇచ్చిర్రు, సగం మందికి ఎగ్గొట్టిర్రు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు అన్న మాట ప్రకారం మీరు 7,25,000 కోట్ల రూపాయలు అప్పు చేసి దివాలా తీసిన రాష్ట్రాన్ని మా చేతికి అప్పచెప్తే మేము అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని 16,000 కోట్ల సర్ప్లస్ నిధులతో ఇచ్చినాం. మీరు నల్ల జీవోలు విడుదల చేశారు. అసలు ఏ జీవోలో కూడా వెబ్సైట్లో పోర్టల్లో పెట్టకుండా, రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది కూడా చెప్పకుండా కొత్త కొత్త కార్పొరేషన్లు తీసుకొచ్చి, లోన్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని దివాలా తీసినప్పటికీ రైతన్నలను ఆదుకోవాలని చెప్పి
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21,000 కోట్ల రూపాయలు 15 ఆగస్టు కల్లా వేస్తామని చెప్పి మాట ఇచ్చి మాట ప్రకారం రైతుల ఖాతాలో జమ చేసినాం. నేను ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, ప్రతి ఎమ్మెల్యేకి కూడా మేము పుస్తకాలు ఇచ్చినాం. ఏ నియోజకవర్గంలో ఏ గ్రామాలకు ఇచ్చినామని చెప్పి ఇక్కడ మనోహర్ గారు ఉన్నారు, తనకు ఆల్రెడీ పుస్తకాలు ఇచ్చినాం. ప్రతి ఎమ్మెల్యేకి కూడా మేము పుస్తకాలను కూడా పంపించినాం. ఈ ఉదాహరణకు చెప్తున్నా, నా పరి కాన్స్టిట్యున్సీకి 295 కోట్ల రూపాయలు మాఫ్ అయినాయి. చౌడాపూర్ మండలానికి 27 కోట్ల రూపాయలు మంజూరైనాయి. దోమ మండలానికి 41 కోట్ల రూపాయలు మంజూరైనాయి. గండేడు మండలానికి 29 కోట్ల రూపాయలు మంజూరైనాయి. కుల్కచర్ల మండలానికి 66 కోట్ల రూపాయలు మంజూరైనాయి. మహమ్మదాబాద్ మండలానికి 50 కోట్ల రూపాయలు మంజూరైనాయి. పరిగి మండలానికి 48 కోట్ల రూపాయలు మంజూరైనాయి. పూడూరుకి 30 కోట్ల రూపాయలు మంజూరైనాయి. మొత్తం 294 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద పరిగి నియోజకవర్గాన్ని మాఫీ చేసినాం. ఆ విధంగా ప్రతి నియోజకవర్గానికి ఎక్కడైతే రైతులు తక్కువ ఉంటారో కొంత అర్బన్ సెమీ అర్బన్ నియోజకవర్గాలకు కనీసం 150 కోట్లు వచ్చినాయి. ఇంకా ఎక్కువ నియోజకవర్గాలకు 315 కోట్ల రూపాయలు కూడా వచ్చినాయి. ఇవి ప్రతిపక్షాలకు కూడా వచ్చినాయి. నేను సంఖ్యాపరంగా ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా విడుదల చేస్తున్నా. మీరు కావాలంటే వెరిఫై చేయండి, కావాలంటే మీకు పుస్తకాలు ఇస్తాం. పేర్లు, ఊర్లు, ఫోన్ నంబర్లు, ఏ ఊర్లో ఎంతమందికి ఇచ్చినాం అన్ని వివరాలు కూడా మేము తయారు చేసి ఇస్తున్నాం. మీరు ప్రజలలో పోయి అక్కడ కొంతమంది తయారు చేసుకొని అబద్ధాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంతకుముందు మిత్రులు మహేందర్ రెడ్డి గారు చెప్పారు, ఒక అవ్వను పిలిచి అడిగితే కూడా అవ్వ చెప్పింది రుణమాఫీ అయిందని. షాబాద్కు పిలిపించుకొని అడిగితే కూడా ఆమె కడుపులో ఉన్న మాట బయటికి చెప్పింది. కాబట్టి మిమ్మల్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. మీరు ఈరోజు బట్టగాల్సి మీ దేశ కార్యక్రమాలు ఉన్నారు. గతంలో నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగి ప్రాణైతే చేవేళ్ళ వరకు ఉంటే పరిగి వరకు శాంక్షన్ చేపించుకున్నా. మా రంగారెడ్డి జిల్లాకు రాలే నీళ్ళు, చేవేళ్ళకి రాలే, పరిగికి రాలే, తాండూరు రాలే, కొడంగల్ రాలే, ఎక్కడ రాలే. ఎందుకు రాలేదంటే మీరు ఆ రోజు ప్రాణైతే చేవేళ్ళ మా ప్రాంతానికి రావాల్సిన పనులు శంకర్పల్లి దగ్గర, చందిప దగ్గర అండర్ గ్రౌండ్ టన్నెల దిగి కిలోమీటర్ల కొద్ది పని చూసినాం. మేము కిలోమీటర్ల కొద్ది పని జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. మీరు ఆ పథకాన్ని దారి మళ్లించి రీడిజైనింగ్ చేసి కొండపోచమ్మ రిజర్వాయర్ అని మెదక్ దిక్కు మళ్లించుకొని పోయినరు. మేమెవరం కూడా రంగారెడ్డి జిల్లా వల్ల మర్చిపోలే విషయాలని. అదేవిధంగా మా ప్రాంతాన్ని తీసుకుపోయి మీరు ఏం చేశారు? మేము దిక్కుతోచక రేపు జరగబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో మొన్న గాడిది గుడ్డులాగా 0 ఓట్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లో. ఇప్పుడు కూడా అదే విధంగా ఒక్క జిల్లా పరిషత్ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి కేటీఆర్ అక్కడికి వచ్చి తన వంగమాలితుల శిష్యులను పెట్టుకొని అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ కుటుంబం మీద కూడా బురద తల్లే ప్రయత్నం చేసిర్రు. ఈ రోజు ప్రజలు ఎవరు కూడా విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఆ రోజు ఉరేస్తే ఉరి అని మీ నాయన కేసీఆర్ చెప్తే తెలంగాణ రైతులకు భరోసా కల్పించిన మా గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మీరు వరి పంట వేయండి అని చెప్పి నేను పరిగి లోపల ఆ రోజు మన ఊరు మనపోరు అని పెద్ద కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులైన తర్వాత తీసుకున్నా. ఆ మీటింగ్ లోపల భరోసా ఇచ్చిండు, మీరు వరి పంట వేయండి. కేసీఆర్ ఎట్లయితే ఫామ్ హౌస్ లో వరి పంట వేస్తుండో మనం ఎందుకు వేయకూడదు? మనం కూడా వరి పంట వేద్దాం. ఆయన ఎట్లా ఎవరికి అమ్ముకుంటాడో మనది కూడా అమ్ముకోవాలి, మన పంట కూడా అమ్ముకోవాలి. మనం తీసుకుపోయి ఆయన ఫామ్ హౌస్ దగ్గర వేద్దామని చెప్పిండు. ఆ రోజు కేసీఆర్ ఏం చేసిండు? నేను ఢిల్లీకి పోయి మోడీ దగ్గర వడ్లన్నీ తీసుకుపోయి చల్తా అని చెప్పి నేను ఢిల్లీలో ఉన్న రోజు తెలంగాణ భవన్లో వడ్లు తీసుకురాలే, ఏం తీసుకురాలేదు. తెలంగాణ భవన్ అనేది మన గెస్ట్ హౌస్. మన గెస్ట్ హౌస్కి వచ్చి మన వాకిట్లా ఒక టెంట్ వేసుకొని మీటింగ్ పెట్టి ఒక అర్ధగంట సేపు మాట్లాడి ఆన్య బువ్వ తిని వెళ్ళిపోయినారు ఈ ఎమ్మెల్యేలు, ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. మరి మా ముఖ్యమంత్రి సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఒక్కొక్క రైతుకు 25,000 నుంచి 50,000 వరకు ఈరోజు వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి. అన్న మాట ప్రకారం సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. ఇదే కాకుండా ఇంటింటికి కరెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా ఇస్తే రేవంత్ రెడ్డి గారు వ్యవసాయానికి రాజశేఖర రెడ్డి గారు ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఇంటింటికి కరెంట్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. మహిళలకు ఆర్టీసీ బస్సులో 29 కోట్ల రూపాయల ప్రయాణాలు నా పరిగి డిపోలో ఫ్రీగా ప్రయాణం చేసిరు. నాకు అధికారులు రాసిచ్చారు. నాకు మొన్న డిపో మేనేజర్ 29 కోట్ల రూపాయలు అంటే ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఎన్ని ప్రయాణాలు చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మేము ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజల వద్దకు వెళ్తూ ఇంకా ఎవరికైతే ఇంటికి సంబంధించిన స్థలం కూడా లేదో దాన్ని కూడా సేకరించి వచ్చే టర్మ్ కల్లా మళ్ళీ వాళ్ళకు ఇళ్ళ స్థలాలు కూడా ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని మేము ముందుకు వెళ్తుంటే ఈ యొక్క కేటీఆర్, హరీష్ రావు కలిసి 1000 మంది సోషల్ మీడియా వాళ్ళని పెట్టుకొని సోషల్ మీడియాలో అభూత కల్పనలు ప్రచారం చేసుకుంటా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈరోజు మీడియా మిత్రులను కోరుతున్నాను, మీరు ఏ ప్రశ్న అడగండి, ఏది అడగండి,
సంఖ్యా సాక్ష్యాధారాలతో మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను గతంలో కూడా మీకు తెలుసు సిఎల్పి సెక్రటరీగా ఉన్నాను. ఏ మాట మాట్లాడినా ఏం చెప్పినా కూడా నేను ప్రూఫ్తో సహా మాట్లాడే వ్యక్తిని, వాళ్ళలాగా అబద్ధపు మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు. అదే హరీష్ రావు గతంలో ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరిట అడ్వాన్స్ మెక్కేసారు అన్నాడు. నేను ఆర్టీఏ కాగితం తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిన హరీష్ రావుని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కాంట్రాక్టర్లు లేరు, మీరే ఆ కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చిర్రు, ఇప్పుడు వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. మా దగ్గర ప్రాణైత చేవేల లోపల ఎవరు లేరు, నేను పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేస్తే హరీష్ రావు దానికి జవాబు చెప్పలేదు. కాబట్టి మీరు కూడా గమనించాలి, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు, ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఎవరు బట్టగాల్చి మీదేస్తున్నారు అన్న విషయాన్ని మీరు కూడా సభ్య సమాజానికి తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు మనోరెడ్డి గారు మాట్లాడుతున్నారు. గౌరవ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారికి, గౌరవ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి, డిసిసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారికి, రామ్మోహన్ గారికి, కల్వ సుజాత గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, నిన్న షాబాద్లో జరిగినటువంటి ఘటనకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేటీఆర్ చెప్పిన అన్నింటినీ కూడా ఒక అభూత కల్పనలాగా పచ్చి అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జనాలను ఓటమి గత అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్లకు తగిన తెలంగాణ ప్రజలు మంచి తీర్పు ఇచ్చిండ్రు. ఆ తీర్పును కూడా వాళ్ళు ఇచ్చేయకుండా ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో గుండు సున్నా ఇచ్చారు ఇప్పుడు రామ్మోహన్ అన్న చెప్పినట్లు. అదే కాకుండా రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టియాలని చెప్పి లేనిపోనివన్నీ కూడా ఇప్పటి వరకు ఏదైతే 6 గ్యారెంటీలు సోనియా గాంధీ గారు ఏదైతే ప్రకటించారో, గౌరవ సోనియా గాంధీ గారు కానివ్వండి, ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుగ్గూడ సభలో 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది. సోనియా గాంధీ గారు ఒకసారి ప్రకటించడం అంటే శిలాశాసనంతో సమానము. గతంలో ఏదైనా చేసిండ్రు తెలంగాణ ప్రజల కంటే కాంగ్రెస్ గవర్నమెంట్నే సంక్షేమ పథకాలు అనేది తెచ్చింది. ఆ రోజు ఇల్లు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది, బీద బడుగు బలైన వర్గాలకు పింఛన్ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది. మళ్ళీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్న ప్రజలు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు 6 గ్యారెంటీలు చెప్పిండ్రో ప్రమాణ స్వీకారం చేసిన ఎంబడే ఆ రోజు ఉచితంగా రవాణా బస్సు సౌకర్యమే కానివ్వండి, 200 యూనిట్ల ఫ్రీ కరెంటే కానివ్వండి, 500లకు సిలిండర్ ఏదైతే చెప్పినామో అది కూడా ఇవ్వడం జరిగింది. వారన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు, రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. గతంలో వాళ్ళు 10 సంవత్సరాల నుంచి చెప్పి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి చారాన్ని ఇచ్చుకుంటూ దాంట్లో ఎంత రుణమాఫీ ఇచ్చిండ్రో వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది మీకు అందరూ కూడా తెలుసు, పత్రికా మీకు అందరూ కూడా తెలుసు. వాళ్ళు మోసం చేసిండ్రు. ఆ రోజు దళితులు సీఎం చేస్తామని చెప్పిండ్రు, ఏం చేసిండ్రో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలా. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండ్రు, ఏ విధంగా ఇచ్చిండ్రో ఒకసారి వేదిక ద్వారా నేను కేటీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మీలాంటి అబద్ధాలు చెప్పే పార్టీ కాదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిండ్రు. ఈ రోజు మనం వచ్చినటువంటి 1 సంవత్సర కాలంలో దాదాపు 50,000 ఉద్యోగాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా సంక్షేమ పథకాలు కూడా ఈ రోజు భారతదేశంలో ఎక్కడ కూడా రుణమాఫీ ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి సాహసాన్ని ఈ రోజు మిగులు బడ్జెట్ మీరు అప్పచెప్తే, ఆ రోజు మిగులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ రోజు దాదాపు 7 లక్షల పైల కోట్ల అప్పు చేసినా సరే ఈ రోజు మళ్ళీ తెలంగాణలో సంపద సృష్టిద్దాం, రైతాంగానికి ఖచ్చితంగా రైతు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే దాదాపు 21,000 కోట్ల ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. ఇది దేశంలో ఎక్కడ కూడా చేయలేడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినందుకు. వాళ్లకు ఎందుకంటే జనాల్లో రెమ్యుటేషన్ పడిపోతా ఉన్నది, వాళ్ళ ఉనికి కోల్పోతా ఉన్నారు. దానికి వాళ్ళు ఏదో అబద్ధం చెప్పాలి, వాళ్ళు ఏదైనా కానీ నిజానికి వాళ్ళు అబద్ధం చెప్పి 10 సంవత్సరాల నుంచి జనాలకు అబద్ధం చెప్పుకుంటేనే 2 సార్లు గవర్నమెంట్ను వాళ్ళు ఫామ్ చేసిండ్రు. మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే మరి లోకల్ బాడీలో కూడా మా ఉనికి పోతుందనే ఉద్దేశంతోనే మళ్ళీ ఆ కట్టుకథలు అబద్ధాలు చెప్తా ఉన్నారు. దయచేసి కేటీఆర్ గారికి వేదిక ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం, నీవు అబద్ధాలు బంద్ చేసుకో. ప్రజాక్షేత్రంలో గత పార్లమెంట్లో పోరాడినాం, రేపు లోకల్ బాడీలో కూడా ఖచ్చితంగా మనం తెలుసుకుందాం. మీరు ఎక్కడన్నా బహిరంగంగా ఏ గ్రామానికన్నా వస్తామని చెప్పినావు రాండి, మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడే రామ్మోహన్ గారు చెప్పినట్లు ఈరోజు వికారాబాద్ జిల్లాని దాదాపు 1,000 కోట్ల వరకు రుణమాఫీ చేసినాం. మా వికారాబాద్ జిల్లా ఏ కాన్స్టిట్యూన్సీ వస్తావో రా, మేము తయారున్నాము. మా ముఖ్యమంత్రి గారు అవసరం లేదు,
మేమే సిద్ధంగా ఉన్నాము. రుణమాఫీ ఎక్కడెక్కడ ఎంత జరిగిందో మేము చూపిస్తాము, మీకు లెక్కలతో సహితం చెప్తాము. ఇది అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు సవాల్ కూడా విసరడం జరిగింది. మళ్ళీ ఒకసారి కూడా వేదిక ద్వారా మీకు మరొకసారి చెప్తా ఉన్నాం గౌరవ కేటీఆర్ గారికి, మీరు చిల్లరమాన మాటలు మాట్లాడకండి, దయచేసి మీ ఉనికి పోతుందని చెప్పి మీరు ఈ విధంగా మాట్లాడితేనే మేము మీడియాలో ఉంటాము, దీంట్లో ఉంటామని చెప్పి మీరు చేస్తూ ఉన్నారు. అది మంచిది కాదు. మీరు ఏదన్నా ప్రజాక్షేత్రంలో మీరు వచ్చి బహిరంగంగా కొట్లాడాలి, కానీ చిల్లర పల్లర అబద్ధాలు చెప్తే బాగుండదని చెప్పి కూడా వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటూ, ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు చేయబోతా ఉన్నాం, ఏదైతే చెప్పిందో గతంలో చెప్పింది, గతంలో చేసింది, తప్పకుండా ఈ రోజు కూడా 6 గ్యారెంటీలు చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి గారిది ఉన్నది, మాది ఉన్నది. ఖచ్చితంగా చేస్తాం. రేపు 26 తారీఖు నుంచి ఎక్కడ కూడా జరగంది. రేపు రేషన్ కార్డులే కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రేపు ఇంద్రమ్మ ఇండ్లే కానివ్వండి, ఈ ఎకరకు భూమి లేని నిరుపేదలకు ఆ రోజు ఏదో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినాం. రేపు 26 నుంచే రేపు ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. రేపు 21 తారీఖు నుంచి గ్రామ సభలు పెట్టి కూడా దాంట్లోనే డిక్లేర్ చేసి అందరూ కూడా ఆ రోజు చెప్పినటువంటి 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు కూడా రేపు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనే విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పి ఏదైతే చెప్తుందో తప్పకుండా చేసే పార్టీ కాంగ్రెస్ అనే విషయాన్ని మీరు గ్రహించుకోవాలని చెప్పి కూడా, మీరు మరొకసారి కళ్ళబొల్లి మాటలు మాట్లాడొద్దు. దీనికి రుణమాఫీ కాలేదు, ఈరోజు ఏ స్కీమ్లు అమలు కాలేవని చెప్పి ఆ మాటలు మాట్లాడొద్దు. అవన్నీ కూడా 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయని చెప్పి కూడా మేము ఎక్కడికి పోయినా కానీ, ఏ గ్రామానికి వెళ్ళినా కానీ సవాళ్ళను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతామని. థ్యాంక్ యూ. పెద్దలు మహేందర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా పెద్దలు మన మనోహర్ రెడ్డి అన్న గారు, రామ్మోహన్ రెడ్డి అన్న గారు జిల్లా అధ్యక్షులు మరి ఎమ్మెల్యేగా, రామ్మోహన్ రెడ్డి గారు, మరి కాళ్ళ సుజాత గారు, మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చిన పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనం నిన్న చూసినట్టయితే షాబాద్లో ఏదైతే రంగారెడ్డి జిల్లాలో కేటీఆర్ ఒక ప్రజాస్వామ్యంలో డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనం చూస్తున్నాం, ఒక ప్రతిపక్ష హోదా, ఒక ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు ఏదైతే ఉన్నారో పూర్తిగా విభిన్నంగా దొంగలే దొంగ దొంగ అన్నట్టుగా అరుస్తూ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాళ్ళ నాడు రైతు బంధు అంటని చెప్పి వేయడము ఒక గొప్ప విషయంగా చెప్పుకుంటూ రైతు బంధు వేసి ఆనాడు డ్రిప్ ఇరిగేషన్కి ఏదైతే సబ్సిడీ ఉండే ఆనాడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ సిస్టాన్ని సబ్సిడీని బంద్ ఇవ్వడం లేదు, ట్రాక్టర్స్ పనిముట్ల సామాను బంద్ చేయడం జరిగింది. రైతులకు ఏదైతే ఉందో ఎరువు ఏదైతే ఉందో ఆవికి కూడా సబ్సిడీలు ఇవ్వడం బంద్ చేయడం జరిగింది. పూర్తిగా వ్యవసాయాన్ని కుంటుపరిచే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తే పెద్దలు ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో తెలంగాణ ప్రాంతంలో రైతాంగం బాగుండాలి, రైతు బాగుంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇస్తాయన్న ఆలోచనతో రైతుకు ఏదైతే ఉందో ఒకే దఫా 2 లక్షల రుణమాఫీ అంటే అని చెప్పి మనము వేయడం జరిగింది. మరి ఇప్పటివరకు పెద్దలు రామనారాయణ గారు, మహేంద్రన్న గారు చెప్పినట్లు 21,000 కోట్ల రూపాయలు మనం రైతులకు వేయడం జరిగింది. వారు 1 లక్ష రూపాయలు అని చెప్పి గత 10 సంవత్సరాల్లో 25,000 వేసిన వాళ్ళే ఈరోజు వేదికల మీద చెప్పడం జరుగుతుంది, మీకు ప్రభుత్వం ఎన్ని బాగుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మీకు అని చెప్పి తెలియజేస్తుంది. మీరు ఆ విధంగా చూస్తే డబుల్ బెడ్రూమ్లు కానీ, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కానీ, ఆరోగ్య భద్రత కానీ ఇవన్నీ కూడా ఒక్కరోజు కూడా ఏ పాపన ఒక డబ్బులు ఇచ్చిన పాపన వాళ్ళే. ఏదైతే కాళేశ్వరం పేరు చెప్పి పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. మరి మీరెంత బాగున్నారు ప్రజలకు అని చెప్పి మేము గట్టిగా అడగడం జరుగుతుంది కేటీఆర్ గారిని. అదేవిధంగా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పూర్తిగా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యను కానీ, యువకులకు ఉద్యోగాలు కూడా కానీ పూర్తిగా వాళ్ళు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఎగ్జామ్స్ సంపూర్ణంగా పెట్టడము, వారికి ఉద్యోగ అవకాశాలు కూడా 55,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి మేము ప్రజాస్వామ్యబద్ధకంగా ప్రజా పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు నమ్మకం ఉండే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ప్రభుత్వాన్ని నడుపుతుంటే కాంగ్రెస్ పార్టీని అబద్ధాలు ఏదో సృష్టించి
వారు రేపు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో పార్టీ టీఆర్ఎస్ రావాలని ఆలోచిస్తుంది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఈ మధ్య కాలంలో కారు ఏదైతే రేసులో ఉందో 55 కోట్ల దాంట్లో ఈడీ కేసు పిలిస్తే అతను కోర్టు కంటే బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ కోర్టులో రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసు ఉంది, ఆయనను ఒక వేదిక మీదకి రమ్మనండి, లేకపోతే మీరు మాట్లాడుకుందామంటే అయ్యా మీరు కోర్టు ఎందుకుంది, ఈడీ ఎందుకుంది, ఇవన్నిటి కూడా ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడవలసిన విధానాలేనా? మీరు తప్పు చేసినా అని చెప్పి ఆలోచించకుండా ఇతరుల మీద మోపడానికి మీరు సృష్టిస్తున్నది ఏదైతుందో ప్రజలు గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలలో సంపూర్ణంగా మెజార్టీ సాధిస్తుంది. మీరు గతంలో ఎంపీకి ఏదైతే గుండు సున్నా వచ్చిందో మళ్ళీ లోకల్ బాడీలో అదే వస్తుందని చెప్పి పూర్తిగా సంపూర్ణంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ముగిస్తున్నాను. కల్వ సుజాత గారు మాట. మీడియా సోదరులకి నమస్కారం తెలియజేస్తూ శాసన మండలి చీఫ్ విప్ అయిన మహేందర్ రెడ్డి అన్న గారికి, డీసీసీ అలాగే పరిగి ఎమ్మెల్యే గారు అయినటువంటి రామ్మోహన్ రెడ్డి అన్న గారికి, తాండూరు నియోజకవర్గం శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్న గారికి, అలాగే తోటి సోదరులైన నరసింహారెడ్డి అన్న గారికి, సామా రామ్మోహన్ రెడ్డి గారికి, అలాగే మధు గారికి, అలాగే మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్న షాబాద్లో కేటీఆర్ పర్యటనలో భాగంగా అక్కడక్కడ కొంతమందిని పోగేసి మాట్లాడినటువంటి విషయం మనం అందరం గమనించినాం. రోజు ఏదో ఒక సెన్సేషన్ వార్తలో నిలబడాలి, తనకున్నటువంటి కొన్ని సోషల్ మీడియాలలో వైరల్ చేసి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్కి ఒక్క విషయం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తున్నా. గతంలో మీరు 10 ఏళ్ల అధికారంలో ఉంటారు, ఏ రైతు కన్నా సుఖంగా ఉండనిచ్చిండ్రా? రైతులకి బేడీలేసినటువంటి సంఘటన మీ చరిత్ర. నేరళ్ల ఘటన గుర్తు చేసుకుందాం ఒకసారి ఈ సందర్భంగాన్ని నేను తెలియజేస్తున్నా. మరి మీరు 10 ఏళ్లలో 8,000 నుంచి 10,000 రూపాయలు రైతు బంధు పెంచితే మేము వచ్చిన 10 నెలల్లోనే రైతుకి ఈరోజు 12,000 చేసిన చరిత్ర మాది. మీరు దిక్కుమాలిన వెధవేషాలేసి 7,25,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం మీద అప్పు చేస్తే 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో మీకు రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా అప్పచెప్తే ఈరోజు కుక్కలు చెప్పిన ఇస్తరాకులాగా తెలంగాణని అప్పులపాలు చేసి ఇచ్చిందే కాకుండా తాను చేసిన తప్పు తనకు తెలియదు అన్నట్టు నువ్వు చేసిన ఇన్ని తప్పులతోనే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది కాక ఇస్తున్న మా మీద పొద్దుమూకుల లొల్లి అబద్ధాల ప్రచారాలు. మీకున్నదేంది? అబద్ధాలు తప్పించి ఇంతవరకు మీ నోట్ల నుంచి నీ అయ్యే నోట్ల నుంచి ఎప్పుడన్నా నిజాలు వచ్చినాయా? దళిత ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఈ రేస్ కార్ల దాకా మీ లొల్లి ఇప్పటిదాకా అబద్ధాలు అదే తప్పించి ఒక్క మాట నిజం కాదు. మీరు 10 ఏళ్లలో రైతు బంధు రూపంలో 22,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిండ్రు. అది కూడా కొండలకి, కోనలకి, గుట్టలకి, వాగులకి, చెరువులకి, హైవేలకి, వెంచర్లకి ఇస్తే 22,000 కోట్ల రూపాయలు. అది కూడా ఔటర్ రింగ్ రోడ్ని అమ్మేసి రైతు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మీది. మేము ఏమీ అమ్మకుండా 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వదిలిపోయిన మీరు ఈరోజు మేము 21,000 కోట్ల రూపాయలు మీరు 10 సంవత్సరాలలో చెయ్యనటువంటి ఏ ఒక్క ఇంత పెద్ద ప్రాజెక్టుని మేము 10 నెలల్లో 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం. మేము ఏకకాల రుణమాఫీ. నీలాగా వడ్డీలు 25,000, 30,000, 50,000 కట్టి అస్సలు దాన్నే పెట్టి మేము వచ్చిన తర్వాత ఆ భారం అంతా మా మీద వదిలేసినటువంటి నీలాగా చెప్పిన మాట ఆడిన మాట తప్పేటటువంటి చరిత్ర కాంగ్రెస్లో లేదు. ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి చరిత్ర మాది. సోనియా గాంధీ గారి నోట నుండి రైతు రుణమాఫీ కానీ 6 గ్యారెంటీలు కానీ సోనియా గాంధీ గారి మాట ఇందాక మా ఎమ్మెల్యే గారు అన్నట్టు ఇది శిలాశాసనం. 6 గ్యారెంటీలు అనేది ఒక రోజు ఆలస్యం అవుతున్నా కూడా మేము ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి అమలు చేయడానికి మేము ముందుకెళ్తున్నాం. కానీ
మీలాగా దొంగచాటున ముసుగులేసుకొని అబద్ధాల ప్రచారం కాంగ్రెస్ చెయ్యలేదు, చెయ్యదు కూడా. ఏ పథకాన్ని ఇచ్చినా, ఏ ప్రాజెక్టును చేసినా, ఏ అభివృద్ధి చేసినా కాంగ్రెసే చేస్తుంది. కానీ నీలాగా, నీ అయ్యలాగా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద నీ కుటుంబం లబ్ధి పొంది, నీ కుటుంబం లక్షల కోట్ల ఆదాయం చేసుకొని తెలంగాణ ప్రజల నెత్తి మీద 2 లక్షల రూపాయల రుణం మోపినటువంటి దరిద్రం చరిత్ర కాంగ్రెస్ది కాదు. ఇంత చేసినా నువ్వు చేసిన అప్పుల నుంచి ఇప్పటిదాకా 3,000 కోట్ల రూపాయలు అస్సల్లో నుంచి కట్టినటువంటి చరిత్ర మాది. ఇప్పటిదాకా ఒక 65,000 కోట్ల రూపాయలు నువ్వు చేసిన దరిద్రం అప్పులకి వడ్డీలు కట్టాల్సి వచ్చింది. ఇది మాట్లాడవే ఏ సభలో కూడా. మేమేం చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసి 7.5 లక్షల కోట్ల అప్పు చేసినామని ఏంటో మాట్లాడవే. దాన్ని మాట్లాడకుండా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు అబద్ధము, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చి దాన్ని దాటేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటే, నువ్వు చేసిన దొంగ పళ్ళకు ఈ ఈడీలు సిబిఐలు అవి ఇవి లొల్లి నడుస్తుంది. దానికి దీనికి ఎందుకు మెడిచి చేసి మాట్లాడతావు? నువ్వు డైవర్షన్ చేసుకుంటా, నువ్వు ఈరోజు రేపో మాపో అరెస్ట్ అవుతావనే భయంతో ఆడాడబోయి సభలు పెట్టి దాన్ని పబ్లిక్ డైవర్షన్ కార్యక్రమం నువ్వు తీసుకొని చోరాకే కోత్వాల్కో అంట కాంగ్రెస్ పార్టీని తిట్టడం నేర్చుకున్నావు. నువ్వు నీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది, నీ చెల్లెలేమో బీసీ లొల్లి తీస్తుంది, నువ్వేమో 6 గ్యారెంటీల లొల్లి తీస్తావు. అసలు నువ్వు చేసినటువంటి అప్పు, నువ్వు నీ అయ్యా దోసుకున్నది అందరిది కాలర్ బట్టి వసూలు చేస్తే తెలంగాణ ప్రజలు అసలు దిక్కుదోచకుండా తెలంగాణ నుంచి కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో బతకడానికి కూడా ఆరాటం లేనటువంటి నువ్వు కూడా వేదికల మీద మాట్లాడితే సిగ్గుపోతుంది. ఇంకా ఎక్కువగా మా జిల్లాకు వచ్చినావు. మా జిల్లాలో చాలా మంది లీడర్లు ఉన్నారు. మా జిల్లాలో కాంగ్రెస్లో జరిగినటువంటి అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడడానికి నీకేమన్నా అర్హత ఉన్నదా? ఇందాక రామ్మోహన్ అన్న చెప్పిండు, మాకు ప్రాణహిత చెవెళ్ళ రాకుండా చేసినటువంటి దరిద్రం చరిత్ర నీది. మా జిల్లాకు వచ్చి మా మీదనే సవాలు ఇస్తుతున్నావు రా. రామ్మోహన్ అన్న డీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. నీకే లెక్క కావాలనో, ఎవరికి రుణమాఫీ అయిందో, రేపు పొద్దున మేము 12,000 రూపాయలు ఎంతమంది రైతులకి 26వ తారీఖు తర్వాత మేము ఎంతమందికి ఇవ్వబోతున్నామో అన్ని లెక్కలతో సహా చూపిస్తాం. ఈ చర్చకు నువ్వు సిద్ధమా అని ఈ సందర్భంగా నీకు సవాల్ ఇసురుతూ రా. మా జిల్లాలో వచ్చి మీటింగ్ పెట్టడం కాదు, మా జిల్లాలో వచ్చి సభ మమ్మల్ని పిలిచి నువ్వు ఎక్కడికి వస్తావు రా, మేము నువ్వు సమయం కానీ డేట్ కానీ స్థలం కానీ నువ్వన్నా చెప్పు, మాకన్నా చెప్పమంటే మేము మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి గత 13 నెలల్లో మేము అన్ని చూపిస్తాం. నువ్వు 10 సంవత్సరాలు చేసినటువంటి అప్పులు కూడా ఆ సందర్భంగా చూపించాలని నేను డిమాండ్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథులుగా మహేందర్ అన్న గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, సుజాత గారు, భాస్కర్ గారు, అందరికీ నా యొక్క నమస్కారాలు. ఏదైతే నిన్న కేటీఆర్ గారు చేవెళ్ళ నియోజకవర్గంలో షాబాద్ మండల్కు రావడం జరిగింది. అది నా సొంత మండల్, షాబాద్ మండల్. దాని హిస్టరీ మొదటి నుండి నాకు తెలుసు. అందులో భాగంగా 2 విషయాలు చెప్తాను. ఏదైతే కేటీఆర్ వాళ్ళ ముఠా నిన్న స్టేజ్ మీద మాట్లాడి ఆ జన్నమ్మ అనే వ్యక్తికి రుణమాఫీ కాలేదు అని చెప్తున్నారో, ఆ రుణమాఫీ గురించి 2021లో జోగిరెడ్డి వాళ్ళ భర్త రుణమాఫీ గురించి లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకున్న తర్వాత వెంకటరెడ్డి, రవీందర్ రెడ్డి 2 కొడుకులకు 3 ఎకరాల 5 గుంటలు భూమి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళ కొడుకులు 2 వెంకటరెడ్డి, రవీందర్ రెడ్డి అదే బ్యాంకులో మళ్ళీ అప్పు తీసుకున్నారు. వాళ్ళకు అప్పు కూడా ఈ రుణమాఫీలో క్లియర్ అయింది. ఆ విషయం కేటీఆర్ గారికి అక్కడున్న వ్యక్తులకు తెలుసా తెలియదో ఆ జన్నమ్మ విషయం తీసుకొని మాట్లాడుతున్నారు. ఏదైతే షాబాద్ మండల్లో చెప్తున్నారో 1500 ఎకరాలు చంద్రనేలు భూములు ఇచ్చినామన్నాము. సీఎం గారు వస్తారా, మినిస్టర్లు వస్తారా, ఎమ్మెల్యేలు వస్తారా అని చెప్తున్నారు. మేము ఇక్కడ నుండి చెప్తున్నా, ఒక గ్రంథాలయ చైర్మన్ రంగారెడ్డి జిల్లా నుండి చెప్తున్నాను, మీరే సెలెక్ట్ చేసుకోండి మా మంత్రులను తీసుకొని వస్తాం. కేటీఆర్ వచ్చే ధైర్యం ఉందా? రైతులను తీసుకొచ్చి మీరు చేసిన అరాచకము, అన్యాయం షాబాద్లా చూపిస్తాం. రైతులకు టీఆర్ఎస్ నుండి ఎంత నష్టమైందనేది అదే చందనవెల్లి గ్రామంలో చెప్తున్నారు కదా, రైతులకు ఎంత నష్టం జరిగింది టీఆర్ఎస్ నుండి అనేది
మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఎవరో మీడియా ఉంది అని నోటికి ఏదొచ్చినట్టు అది మాట్లాడి ఈ జెన్నమ్మ విషయం మాట్లాడి దాన్ని హైలైట్ చేస్తున్నారు. అదే జెన్నమ్మను నిన్న నైట్ ఎంక్వైరీ చేస్తే 2 కొడుకుల పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది, 3 ఎకరాల 5 గుంటలు. దాన్ని పట్టుకొని మాకు క్లియర్ కాలేదు, లోన్ క్లియర్ కాలేదు అనే విషయం చెప్తారు. వాళ్ళిద్దరికీ కూడా లోన్ క్లియర్ అయింది, వాళ్ళ 2 కొడుకులకి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెప్పండి. నేను మంత్రిగా చేస్తున్నాము, అప్పుడు జరిగినాయి. ఇప్పుడు దానికన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎక్కువ జరుగుతున్నాయని చెప్తున్నాం. దాంట్లో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ మాటలు చెప్తారు, దాని గురించి కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు సంవత్సరం లోపు ఏదైతే మాట ఇచ్చారో మాట ఇచ్చిన ప్రకారంగా అన్నీ కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అన్నీ ఎవరు కూడా ఒకేసారి ఎవరేమి ఇవ్వరు, ఒకదాన్ని ఒకటి ఇస్తారు. కాబట్టి 6 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు ఇచ్చి ఇప్పుడు 26 జనవరి తర్వాత మళ్ళీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కానీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా అన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. తప్పకుండా కేటీఆర్ యొక్క ఛాలెంజ్ను గాంధీ భవన్ సాక్షిగా పరిగి ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేస్తా. నంచర్ల గ్రామం అనేది ఒక గ్రామం, మా దగ్గర ఒక గ్రామం, అది గ్రామ పంచాయతీ. నా దగ్గర అధికారిక లిస్టులు కేటీఆర్కి చెప్తున్నా, నువ్వు ఆర్టీఐ కింద అప్లై చేయి. గోపి అగ్రికల్చర్ డైరెక్టర్ ఉన్నారు, మీరు కూడా అప్లై చేయొచ్చు. నేను ఒక చిన్న గ్రామం గురించి ఉదాహరణ చెప్తున్నా. నా కాన్స్టిట్యున్సీలో 2 మండలాలు మహబూబ్నగర్లో ఉన్నాయి. ఇప్పటికి కూడా నంచర్ల అనే ఒక గ్రామం ఉంది. ఆ నంచర్ల గ్రామానికి 766 మంది రైతులు ఉంటే 6,74,00,000 ఇచ్చిన ఒక్క గ్రామానికి. ఆ గ్రామం లోపల దగ్గర 5,000 నుంచి 6,000 ఎకరాల భూమి ఉంటుంది. ఆ గ్రామం గ్రామ పంచాయతీ. అది ఒక గ్రామ పంచాయతీకి 6,74,00,000 766 మంది రైతులకు రుణమాఫీ చేసినాం మేము. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఒక నిమిషం అదే చెప్తున్నాను కదా, నేను అదే చెప్తున్నా కదా, అదే చెప్తున్నా. ఆ ఊర్లో చెప్తున్నా నేను అదే చెప్తున్నా. ఒక్క నిమిషం, అదే చెప్తున్నాను చారీ, నేను అదే చెప్తున్నా. 766 మంది రైతులు. దిస్ ఈజ్ అఫీషియల్ డాటా గివెన్ బై ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గోపి డైరెక్టర్. మీరు కూడా రేపు ఆర్టీఐ కింద అప్లై చేయండి, ఇదే డాటా వస్తుంది, ఏం చేంజ్ కాదు. 766 మంది రైతులకు 6,74,00,000 6,74,00,000 రూపాయలు మేము రుణమాఫీ చేసినాము. నేను 100% చేసినాము. ఇది అధికారిక డాటా. ఇది ఎవరో ప్రైవేట్ గా ఇచ్చిందో లేకపోతే మేము తయారు చేసిందో కాదు. ఇది ఇగో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి దగ్గర నుంచి మేము మా ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఈ అఫీషియల్ డేటా ఇచ్చినాం. మనోహరెడ్డి గారు ఇచ్చినాం కదా మీకు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఇచ్చినాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే రేపు జరగబోయేటట్టు గ్రామ సభలలో అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. గ్రామ సభ లోపల వ్యవసాయ శాఖ అధికారులు రైతు భరోసా పథకం ఎకరానికి 12,000 రూపాయలు అయితే ఇస్తున్నామో దాంతో పాటు గ్రామ సభ లోపల ఏ గ్రామానికి ఎంత డబ్బులు ఇస్తామన్నది కూడా నివేదిక ఉంది. ఆ నివేదికను కూడా చదివి వినిపిస్తాం అన్న విషయాన్ని తెలియజేస్తూ అవును 766 మంది రైతుల ఖాతాలలో ఆ యొక్క డబ్బులు పడ్డాయన్నవి నివేదిక అన్నమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఇక్కడ లిస్ట్ ఇచ్చినాం మేము. నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఇన్ దట్ విలేజ్ 766. ఒక నిమిషం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే 2 లక్షల కంటే ఎక్కువ రైతులు ఎవరైతే అప్పులు ఉన్నారో ఆ ఎక్కువ డబ్బును మీరు జమ చేసేసేయండి. ఎగ్జాంపుల్ 2,25,000 మీరు అప్పున్నారు, ఆ 25,000 మీరు కట్టేయండి, 2 లక్షలు మీకు జమ చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మహబూబ్ నగర్ మీటింగ్ లోపల అనౌన్స్మెంట్ చేసేసినాం. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అయితే ఉండను అవన్నీ కూడా మేము మాఫీ చేయడం జరిగింది.
సాంకేతిక కారణాలతో చారి గారు సాంకేతిక కారణాల మూలంగా లేలేలో డాటా నాట్ ఫౌండ్ అని చెప్పి ఆధార్ మిస్ మ్యాచ్ అని చెప్పి కొన్ని సాంకేతిక కారణాల మూలంగా జరగనుంటే వాళ్ళకు కూడా ఇస్తామని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మీరు విన్నారు. అలాంటివి ఉంటే నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా నేనే దానిపైన జోక్యం చేసుకొని తప్పకుండా శాంక్షన్ చేపిస్తాను. తప్పకుండా తప్పకుండా ఆ కట్టించిన వివరాలు నాకు ఇవ్వండి చారి గారు. ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. తప్పకుండా ఇస్తాం. తప్పకుండా అవన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఎవరైతే డబ్బు కట్టిర్రో గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పిర్రు ఆ 2 లక్షల కంటే ఎక్కువ అయితే ఉందో అది కట్టేయండి. ఆ 2 లక్షల వరకు మేము మాఫ్ చేస్తామన్నాము. దానికి కట్టుబడి ఉన్నాం. నేను నీకు గ్రామాల్లో ఎవరెవరికి ఎంత అయిందో కూడా చెప్తా. ఓవరాల్ గా చెప్తున్నాను. ఈ స్టేట్ ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఇచ్చినాం. ఇది ప్రతి ఎమ్మెల్యేకి ఇలాంటి బుక్స్ నేనే ఇచ్చిన. ముఖ్యమంత్రి గారు నాకే బాధ్యత ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యేకు మంత్రికి ఇలాంటి పుస్తకాలు తయారు చేసి వాళ్ళందరికీ ఇచ్చి వచ్చినాయా రాలేదా చూసుకొని ఇచ్చిన పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చి శాసనసభలో కూడా కాపీస్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా పంపిస్తా. కేటీఆర్ కూడా తప్పకుండా పంపిస్తా. శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు. హరీష్ రావు నియోజకవర్గానికి ఎంత మాఫ్ చేసినాం, అదేవిధంగా కేటీఆర్ నియోజకవర్గం ఎంత చేసినాం, కేసీఆర్ నియోజకవర్గం చేసినాం, మా గౌరవ ముఖ్యమంత్రి కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఎంత చేసినాం, పరికి ఎంత చేసినాం. నేను చదివించిన మీరున్నారు శాసనసభలో. మీరు ఆల్రెడీ ఉండి చూసిరు. నేను చదివినిపించిన శాసనసభలో చదివినిపించిన పుస్తకాలు. కాబట్టి వాళ్ళు బట్టగాల్సి మీదేస్తారు. కాన్స్పిరసీ థియరీని ఫాలో అవుతారు. కాన్స్పిరసీ థియరీ ఏంటంటే ఒక బుర్జ తీసుకొని ముఖం మీద వెళ్ళేస్తారు. వాళ్ళు ఏం చేయాలంటే అది కడుకోవాలన్నమాట. అది కడుకోవాలి. మేము పర్సెప్షన్ థియరీ బిల్డప్ చేస్తున్నాం. పర్సెప్షన్ థియరీ అంటే మేము ఏం చెప్పినాం 6 పథకాల లోపల ఏం చేస్తున్నాం అన్నది సాక్ష్యాధారాలతో చూపించే కార్యక్రమం మేము చేస్తున్నాం. వాళ్ళలాగా మేము కాన్స్పిరసీ థియరీ చేయం. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినాం. ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన పార్టీ మాది. కాబట్టి మేము వాళ్ళలాగా అబద్ధం మాట్లాడడం, సాక్ష్యాలే మాట్లాడతాం. అసెంబ్లీలో ఎవరు క్వశ్చన్ చేయలే. నా అంతటా నేనే రైతు భరోసా పథకం పైన షార్ట్ నోట్స్ లో మాట్లాడే క్రమం భాగంగా ఏ నియోజకవర్గానికి ఎన్ని వందల కోట్లు ఇచ్చినామనేది శాసనసభలో నేనే మాట్లాడి అందరికి చెప్పడం జరిగింది. నేనే పుస్తకాలు అందరికి శాసనసభలో ఇవ్వడం జరిగింది. నేను రెగ్యులర్ గా దీనిపైన కోఆర్డినేషన్ కూడా చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యత నా పైన పెట్టిండు. బట్టి విక్రమార్క గారు మొన్న కలెక్టర్స్ మీటింగ్ లో చెప్పిండు. ఏమనంటే గ్రామ సభ లోపల వ్యవసాయ శాఖ అధికారులు ఏ గ్రామానికి ఎంత మాఫ్ చేసిరో మీరు చెప్పాలని చెప్పిండ్రు. నేను కనుక్కున్నాను. మోహన్ రెడ్డి అని మా యొక్క వికారాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ తో ప్రతి గ్రామ సభలో కూడా చెప్పబోతున్నాం. ఏ గ్రామానికి ఎంత రుణమాఫీ చేసినాం అన్నది కూడా ప్రతి గ్రామ సభలో కూడా చెప్పబోతున్నాం. రానోళ్ళకు కూడా 2 లక్షల లోపల ఉన్న వాళ్ళని దరఖాస్తు చేసుకోమని చెప్పినాం. వాళ్ళు ఎవరైనా వివరాలు ఇస్తే తప్పకుండా అవి కూడా శాంక్షన్ చేస్తాం. ఇవ్వండి.